సరే ఆ తల్లికి వందనం అయితే ఇస్తున్నారు. 15,000 అన్నారు. తర్వాత 13,000 చేశారు. బట్ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు. కేవలం ధనవంతులు, ఎగువ మధ్య తరగతి పిల్లలకి తప్పించి మిగతా అందరికి ఇస్తున్నారు. గుడ్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రతి మహిళకి 1,500 జగన్ ఉన్నప్పుడు వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఒక డబ్బులు ఇచ్చేవాడు. అది అంతకుముందు ఎంత అప్పు తీసుకున్నారో అది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక్కొక్కరు 1,00,000 తీసుకుంటే తలా 20,000 చొప్పున 5 ఏళ్ళు వేశారు. అట్లాగే 2 లక్షలు తీసుకుని ఉంటే 40,000 రూపాయలు చొప్పున 5 ఏళ్ళు వేసినటువంటి సందర్భం ఆ రోజుల్లో నడిచినటువంటిది. అది పోతే అది పక్కన పెడితే తర్వాత ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి అంటే అందరికీ ఇది అప్పుడే చేయూత అనే పథకం కింద 18,000 రూపాయలు ఇచ్చాడు. కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని చెప్పేసి 15,000 రూపాయలు చొప్పున ఓసీలకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా రకరకాలైనటువంటి డబ్బులు. అయితే వీళ్ళు సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో దాన్ని నెలవారీ అమౌంట్ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి తలా 1,500 రూపాయలు ఇస్తానని ప్రకటించింది చూసాం. పదే చెప్పింది చూసాం. ఈ పథకాల్ని నేను ఆపేస్తానంటున్నారు, ఇంకా ఎక్కువ ఇస్తాను తమ్ముళ్ళు, నా సంగతి తెలుసు కదా, సంపద సృష్టించి ఇస్తానన్నటువంటి. ఇప్పుడు ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి ప్రకటన లోపల చిన్న ముక్క ఇంటర్వ్యూలో రాసుకొచ్చారు. అవసరమైన వారికే ఆడబిడ్డ నిధి. ఈనాడు ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు చెప్పినటువంటి పాయింట్. సూపర్ 6 ఎన్నికల హామీల్లో చాలా వరకు నెరవేర్చేసాం. ఏం నెరవేర్చారు? ఒక్క గ్యాస్ తప్పించి ఏం లేదు. ఇప్పుడు తల్లికి వందనం వేస్తున్నారు. అట్లాగే భవిష్యత్తులో అది ఇస్తానంటున్నారు రైతులు. అది కూడా ఫస్ట్ ఇయర్ ఏమీ ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ అవ్వలేదు, అట్లాగే 1,500 అవ్వలేదు. ఇప్పుడు చాలా చేసేసామని చెప్తున్నారు. చేసింది ఒకటే అక్కడ వాస్తవంగా అయితే. అది పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ఇస్తాం, మహిళలకు అదే ఆడబిడ్డ నిధిని P4తో అనుసంధానం చేస్తాం, ఈ పథకాన్ని పూర్తిగా నిరుపేదలకి అది అవసరమైన వాళ్ళకి అమలు చేస్తాం. అంటే కంప్లీట్ యూటర్న్. ఎవరు పూర్తిగా నిరుపేదలు? ఎవరు చెప్తారు అది కన్ఫర్మేషను? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ నిరుపేదన్నే కదా ఇస్తుంది మనం బియ్యం అంటే అందరికీ ఎవరు. ఇంకోటి P4తో. అది P4 అనేది ఏంది? బయట ఎవడో డబ్బులు ఇస్తాడు దాత, ఆ దాత ఇచ్చిన డబ్బులతో చేసుకోవాలి. దానికి దీనికి ఏంటి సంబంధం? ప్రభుత్వం ఇస్తానని కదా చెప్పింది. అంటే పెద్ద దెబ్బ అనమాట ఇది. మహిళలకి అతి పెద్దదైనటువంటి చీటింగ్ అవుతుంది. మరి దీనికి గబక్కని చెప్పేశారా ఏంటి? పబ్లిక్ స్పందన ఎట్లా ఉంటుంది? లేకపోతే ఇట్లాగ చెప్పి లాస్ట్ ఇయర్లో డబ్బులు ఏదన్నా ఇచ్చేసేసి సంపద సృష్టించి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నానని ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఎలాగా పబ్లిక్ని కన్విన్స్ చేయాలో బాబు గారికి బాగా తెలుసు. అప్పుడు ఏమైనా చేస్తారో చూడాలి.